చేసింది ఒక ఎమ్మెల్యే ఎగబడాలా, కొట్లాడాలా, నాకు కాలేజీ కావాలి, వేస్ట్ అబ్బా కాలేజీ అనేది పిడుగురాళ్ళ దగ్గర అన్నారంటే, ఇక్కడ నర్సీపట్నం దగ్గర అన్నారంటే, పులివెందుల దగ్గర వద్దన్నారంటే వాళ్ళు వేస్ట్ నన్ను అడిగితే వాళ్ళు రాజకీయం లేదు. వాళ్ళు మరి ఇంత బానిసత్వం, ప్రజలకి బానిసత్వం చేయాలి కానీ రాజకీయాలకు బానిసత్వం చేస్తా నా ఏరియాకి మెడికల్ కాలేజ్ వద్దు అని చెప్పి టమ్కేసుకు తిరగడం నాకు అర్థం కాదు. మెడికల్ కాలేజ్ వద్దని టమ్కేసేవాడిని ఇప్పుడే చూస్తున్నాను. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వస్తుంటే, గవర్నమెంట్ హాస్పిటల్ వస్తుంటే మాకు అక్కర్లేదు, ప్రైవేట్ వాడు వస్తే చాలు, నారాయణ వాడు వస్తే చాలు, చైతన్య వాడు వస్తే చాలు, లేకపోతే కనుక ఏ అపోలో వాడు వచ్చి కాలేజీ పెట్టుకుంటే చాలు, వాడు పెట్టుకుంటే చాలు, ఆడు బతుకుతాడు, ఆడు వాడి కాలేజీలోనే పెడతాడని. నారాయణ చైతన్యాలు బయట మనకేమంటే ఉపాధి అవకాశాలు కనిపించు, వాడి హాస్టల్లోనే చదవాలి. ఇట్లాంటివి మనకు ప్రాక్టికల్ గా ఆలోచించాలి. ప్రాక్టికాలిటీ కంటే కూడా మనం దబాయించగలం అనేటటువంటి ధైర్యంతో బతికేస్తున్నారు. రాజకీయ అవసరాల కోసం, పదవుల కోసం ప్రజలకు వైద్యాన్ని దూరం చేసేస్తున్నారు. వైద్యాన్ని దూరం చేసేశారు. ఇప్పుడు మళ్ళీ భగవంతుడి దయ వల్ల అవకాశం వస్తే దాంట్లో కూడా తుపక్కను వస్తున్నారు. అదే కదా. కానీ జగన్ లేవనెత్తిన ఈ ఉద్యమం ప్రభుత్వానికి వాళ్ళ మీద కేసులు పెట్టే ఒక ఛాన్స్, ఇంకొక అవకాశం ఇస్తుందా? పేరు నాని ఎపిసోడ్ ఇందులో ఎలా చూడాలి? వాళ్ళు పేరు నానే కాదు, ఒకటి మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీతులు చెప్తాం, అధికారంలోకి వచ్చినప్పుడు వాటినన్నిటిని గాల్లో వదిలేస్తాం. ప్రతిపక్షం